హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయాన్నే లేసి జాగింగ్‌కి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా షూ తీసుకొని ఇంక బయటికైతే వెళ్ళిపోయాము. షూ ఏసుకోవాలంటే ఫస్ట్ సాక్స్ ఏసుకోవాలి కదా! సో, సాక్స్ ఏసుకొని తర్వాత షూ ఏసుకున్నాం. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా జాగింగ్‌కైతే రెడీ అయిపోయాం. ఇంకా చిన్న చిన్న వార్మప్ చేసి జాగింగ్‌కి వెళ్ళిపోయాం. ఈరోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జాగింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఎక్సర్సైజ్ చేయాలి కదా! దానికోసం నేను మా బామర్ది అయితే ఇంక ఎంతో కష్టం మీద ఎక్సర్సైజ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంకా దారి మధ్యలో వీడు కనిపించి బావ నన్ను పిలవలేదు ఏందంటే లేట్ అయితుందని వెళ్ళిపోయాం. ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే వచ్చాం. ఇంటికి వచ్చినమంటే మా మేడపైకి కాసేపు యోగా చేద్దామని అనుకున్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ యోగా అయితే చేసేసాను. తర్వాత కిందకి వచ్చి బ్రష్ చేద్దాం అనుకుంటే బ్రష్ లేదు, ఓన్లీ పేస్ట్ ఉంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా షాప్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఒక కొత్త బ్రష్ అయితే తీసుకున్నాం మనం. ఇంకా బ్రష్ చేసేసి ఉదయాన్నే మన టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాం. టిఫిన్ అంటే ఏదో అనుకోకండి, అది ఓట్స్ నీళ్ళలో ఉడకబెట్టాను. ఇక్కడ మా నాన్న అయితే మేము ఎప్పటి నుంచో పెంచుకుంటున్న చెట్టుని అయితే కొట్టేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ చెట్టు కొమ్మలు అనేది వాళ్ళ ఇంటి మీద వాళ్తున్నాయంట. ఇంకా నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే చికెన్ కర్రీ వండింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఉంటా, బాయ్.